హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కుమార్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఆధార్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. సో గవర్నమెంట్ యూఐడిఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ఆధార్ యాప్ గురించి అయితే మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ప్రీవియస్గా ఆధార్ యాప్ అనేది ఉండేది. ఆధార్ యాప్కి ఇది కొత్తగా వచ్చిన ఆధార్ యాప్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి కొత్త ఆధార్ యాప్లో, ఇంకా ఫీచర్స్ ఎట్లాంటి ఫీచర్స్ అయితే రాబోతున్నాయి, ఈ డీటెయిల్గా యాప్ ఓవర్ కూడా నేను లాగిన్ ప్రాసెస్ అవన్నీ కూడా లాస్ట్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ రికార్డింగ్లో. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆధార్ యాప్ అనమాట. ఆధార్ యాప్ అనేది ఇది సింపుల్గా చెప్పాలంటే ఆధార్ సర్వీసెస్ అన్ని అందులో యాప్ అయితే ఉండేది. అది ఓల్డ్ అఫీషియల్ యాప్ అనమాట, చాలా ఓల్డ్ యాప్. అందులో మీకు విఐడి జనరేషన్ కానీ, క్యూఆర్ కోడ్ జనరేషన్ కానీ, అలాగే మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కానీ, పీవీసీ ఆధార్ కార్డు ఆర్డర్ చేయడం కానీ, ఇట్లాంటి చాలా సర్వీసెస్ అన్ని ప్రీవియస్ యాప్లో ఉండేవి. కానీ అది ఓల్డ్ అయిపోయింది, చాలా బగ్స్ అయితే ఉన్నాయి యాప్లో. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొత్త యాప్కి షిఫ్ట్ అయిపోయారు, ఆధార్ యాప్ అనమాట. ఇది ఓన్లీ ఆధార్ అనే ఉంటుంది. ఈ యాప్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లే స్టోర్ యాప్స్లో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అవి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని వేరే యాప్స్ అయితే ఫేక్ యాప్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని ఎందుకు లాంచ్ చేశారంటే డిజిటల్ ఐడెంటిటీ కోసం అయితే లాంచ్ చేశారు. ఫిజికల్ కార్డ్ క్యారీ చేసిన అవసరం లేకుండా, అలాగే మీరు రికార్డ్ డీటెయిల్స్ మాత్రమే షేర్ చేయడానికి, అలాగే మీ మొబైల్ ఫోన్లో మీ ఆధార్ కార్డ్ని సెక్యూర్గా ఎలా స్టోర్ చేయడానికి ఈ యాప్ అయితే తీసుకొచ్చారు. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ యాప్లో మీరు అప్ టు 5 ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీ ఆధార్స్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఆ 5 మెంబర్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కూడా సేమ్ అయితే ఉండాలి. అలాగే ఇందులో ఫేస్ లాక్, అలాగే బయోమెట్రిక్ లాక్, ఇలా సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. ప్రీవియస్ యాప్తో కంపేర్ చేస్తే ఇందులో సెక్యూరిటీ కూడా బాగుంది. అలాగే ఇది మెయిన్గా చెప్పాలంటే ఇప్పటివరకు మీరు చూసిన గవర్నమెంట్ యాప్స్లో ఇందులో వితౌట్ ఇంటర్నెట్ అయితే వర్క్ అవుతుంది. ఇది యాప్ వితౌట్ ఇంటర్నెట్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా వితౌట్ ఇంటర్నెట్ మీ మొబైల్ ఫోన్లో ఆధార్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే అందులో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. మీ క్యూఆర్ కోడ్ కూడా వాళ్ళకి వేరే పర్సన్ చూపెడితే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకు షేర్ అయిపోతుంది. అలాగే వాళ్ళ క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు, వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ అన్ని వితౌట్ ఇంటర్నెట్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా మీకు యాప్ ఓవర్ ఎలా ఉంటుంది, లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దట్. మీకు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఇలా ఆధార్ అని ఉంటుంది. ఈ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడ యాప్ ఫీచర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. ఒకసారి మీరు చదువుకోండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో. దాని తర్వాత డిస్కవర్ కీ ఫీచర్స్ ఉంటాయి, ఇంకా కొత్త ఫీచర్స్ ఏమి ఉన్నాయి ఇందులో మీరు చూడండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు గుడ్ లైటింగ్ కండిషన్ ఉండాలి, అలాగే మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ నుండి ఒక ఎస్ఎంఎస్ అయితే వెళ్తుంది, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి, లింక్డ్ మొబైల్ నెంబర్. దాని తర్వాత సెండ్ ఎస్ఎంఎస్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ వెరిఫికేషన్ చెక్ చేసుకుంటుంది, అలాగే మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకుంటుంది. 2 వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే మెసేజ్ వెళ్తుంది 1947కి. దాని తర్వాత 2 వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఫేస్ అథెంటికేషన్ అయితే ఆన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా గుడ్ లైటింగ్ కండిషన్లో ఉండాలి, అలాగే మీ ఐస్ని బ్లింక్ చేస్తూ ఉండాలి. అప్పుడైతే మీకు ఫేస్ అథెంటికేషన్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు ఇలా రౌండ్ గ్రీన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఫేస్ అథెంటికేషన్ ఓకే అయినట్టు, ఐస్ బ్లింక్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఓకే అవుతుంది. దాని తర్వాత ఇలా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఒక 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి. ఏదైనా 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఎంటర్ చేయండి ఆ 6 డిజిట్ పిన్. దాని తర్వాత ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, మీరు ఏమైనా లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ అప్ టు 5 మెంబర్స్ వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఆ 5 మెంబర్స్ కూడా రిజిస్టర్ మొబైల్ నెంబర్ సేమ్ ఉండాలి, సేమ్ ఇదే మొబైల్ నెంబర్తో ఉండాలి. అలాగే ఇంకా నెక్స్ట్ అయితే మీ ఆధార్ కార్డు క్యూఆర్ కార్డ్ అయితే ఉంటుంది. దీన్ని ట్యాబ్ చేస్తే నెక్స్ట్ మీ ట్యాబ్ చేస్తే వెనక ఆధార్ కార్డ్ ఉంటుంది. నేను ట్యాబ్ చేస్తే అలాగే నెక్స్ట్ ఆప్షన్ వస్తే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే మీరు ఎవరైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటే స్కాన్ చేయొచ్చు. స్కానర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వేరే వాళ్ళ ఆధార్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు షేర్ ఐడి అని ఉంటుంది. దీని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఇంకా వేరే సర్వీసెస్ మీరు క్లిక్ చేయాలంటే ఇక్కడ స్వైప్ అప్ చేయండి, ఇంకా చాలా మీరు తెలుసుకోవచ్చు. నేను కూడా టెస్ట్ చేశాను. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ని మన
సేమ్ నాదే క్యూఆర్ కోడ్ దాంట్లో అప్లోడ్ చేసి టెస్ట్ చేశాను. చేస్తే కరెక్ట్గానే ఇచ్చింది. వాళ్ళ డీటెయిల్స్ ఇలా అయితే ఇస్తుంది. వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, వాళ్ళ అడ్రస్, అలాగే ఆధార్ నెంబర్ అయితే ఇచ్చింది. ఇలా అయితే మీరు తెలుసుకోవచ్చు. వేరే వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ కూడా మీరు స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఆఫీస్కి వెళ్ళినా, ఇక్కడ బ్యాంక్స్ వెళ్ళినా కూడా మీ ఆధార్ కార్డ్ క్యూఆర్ చూపెడితే సరిపోతుంది. ఇప్పుడైతే మీకు వితౌట్ ఇంటర్నెట్ యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ నేను నా ఇంటర్నెట్ అయితే నేను మొబైల్ డేటా ఆఫ్ చేశాను. చూడండి, మొబైల్ డేటా ఆఫ్లో ఉంది. అయినా కూడా నా యాప్ అయితే వర్క్ అవుతుంది. ఇలా అయితే మీరు అప్ టు ఫైవ్ ఫ్యామిలీ మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ టు రివీల్ యువర్ ఆధార్ కార్డ్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అన్మాస్క్డ్ డేటా అంటే మీ అన్మాస్క్డ్ చేయాలంటే ఇక్కడ నా నెంబర్ అవపడుతుంది, ఆధార్ డీటెయిల్స్ అన్నీ అవపడతాయి, నా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా ఫస్ట్ 8 డిజిట్స్ కూడా అవపడుతుంది. నేను అన్మాస్క్లో పెట్టాను. అండ్ అలాగే ఇంకా ఇక్కడ మీరు చెప్పాను కదా షేర్ ఐడి అంటే ఇక్కడ మీరు కంప్లీట్లీ షేర్ అంటే మొత్తం ఆధార్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్టివ్ షేర్ అనమాట. సెలెక్టివ్ షేర్ వచ్చేసరికి మీరు ఏ డీటెయిల్స్ అయితే షేర్ చేయాలనుకున్నారో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షేర్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు షేర్ చేయొచ్చు. ఇలా అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే షేర్ చేసుకోవచ్చు ఈ యాప్లో. దాని తర్వాత ఇక్కడ మీరు స్వైప్ అప్ చేస్తే ఇక్కడ బయోమెట్రిక్ లాక్ అని ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ లాక్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం సెట్ చేసుకోండి. ఇక్కడ రీసెట్ పిన్ అని ఉంటుంది. ఒకవేళ మీరు పిన్ మర్చిపోతే రీసెట్ చేసుకోనికి ఇక్కడ అప్డేట్ మై ఆధార్, అలాగే మై కాంటాక్ట్ కార్డ్ అని ఉంటుంది. మై కాంటాక్ట్ కార్డ్ అంటే మన ఆధార్ క్యూఆర్ కోడ్ అనమాట. ఇది మన ఆధార్ డీటెయిల్స్. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నాను. ఇంటర్నెట్ ఆన్ చేసి అప్డేట్ ఆధార్లో ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇక్కడ అప్డేట్ మై ఆధార్ అని ఉంది కదా, ఇందులో మనకు అప్డేట్ యాప్ లాంచ్ అయిన తర్వాత 2 ఫీచర్స్ అయితే లాంచ్ చేశారు కొత్తగా. అది వచ్చేసరికి మొబైల్ నెంబర్ అప్డేట్, అలాగే అడ్రస్ అప్డేట్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే 75 రూపీస్ అయితే తీసుకుంటుంది ప్రాసెసింగ్ ఫీ. దాని తర్వాత మీరు మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. బట్ 75 రూపీస్ అయితే మీరు ప్రాసెసింగ్ ఫీ అయితే కట్టాలి. నెక్స్ట్ అడ్రస్ అప్డేట్ కూడా చేయొచ్చు యూజింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలో చెక్ చేసి ఒకసారి మీరు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఇది కూడా 75 రూపీస్లో అడ్రస్ అప్డేట్ కూడా అయిపోతుంది. మీరు మీ సేవకి వెళ్ళిన అవసరం లేదు, ఆధార్ సెంటర్ వెళ్ళిన అవసరం లేదు. ఇంకా 2 కొత్త అప్డేట్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోలో, ఫీచర్స్ కొత్తగా ఏమి రాబోతున్నాయని. ఇక్కడ వచ్చేసరికి నేమ్ అప్డేట్, ఇంకోటి ఈమెయిల్ అప్డేట్. ఇవి 2 రాబోయే ఫీచర్స్ అనమాట. ఫ్యూచర్లో ఇవి 2 వస్తాయి. ఇంకా రాలేదు ఈ 2 ఫీచర్స్. సో అందుకే నేను ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడైతే ఈ 2 వచ్చాయి, మొబైల్ నెంబర్ అప్డేట్, అలాగే అడ్రస్ అప్డేట్. మీరు ఒకవేళ చేసుకోవాలంటే మాత్రం ఈ యాప్ తోటి మీరు ఈజీగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.